హలో ఫ్రెండ్స్, నేను మీ జడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో నిన్న జరిగిన సంఘటనల్లో నబీల్ గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. నబీల్ ఫ్యాన్స్ కొంచెం లాస్ట్ వరకు వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి, ముందే ఆవేశపడద్దు దయచేసి ప్లీజ్. ఇక నిన్న జరిగిన వాటిలలో టన్నుల కొద్ది బ్యాడ్ నేమ్ మూటగట్టుకున్నాడు నబీల్ ఆఫ్రిది. అందులో ఎలాంటి డౌట్ లేదు. నిన్న లైవ్లోనే చాలామంది కామెంట్లు పెట్టారు, అర్థం చేసుకోవాలి ముఖ్యంగా నబీల్ ఫ్యాన్స్. ఇంకా ఏంటంటే, నేను ఇక్కడ ఎవరిని పొగడట్లేదు, మీరు ఎవరికో పిఆర్ అనకండి, ఎందుకంటే ఓన్లీ నబీల్ గురించే చెప్తున్నా. సో నబీల్ అంటే తనకు తాను షేరు, తనకు తాను ఇది నామినేషన్స్ వస్తే ఓవర్ యాక్షన్ చేయాలి, ఎగరాలి, దూకాలి, పిచ్చి పిచ్చిగా చేయాలి అనే భ్రమల్లో బతుకుతున్నాడు బిగ్ బాస్లో. అందులో ఎలాంటి డౌట్ లేదు. సరే, నామినేషన్స్ వస్తే చేయాలి, నిజంగానే చేయాలి, ఓవరో గీవరో ఏదో కొంచెం అత్యుత్సాహంతో చేయాలి, కానీ మరీ అది బార్డర్ దాటి పోవద్దు, వేరే దేశానికి వెళ్ళిపోద్ది, పక్కనున్న దేశానికి. సో అప్పుడు మన వాళ్ళు దూరం అవుతారు. సో నబీల్ ప్రవర్తన అలాగే ఉంది, అంటే అనుకున్న దానికంటే ఎక్కువ చేసి న్యాచురల్గా లేదు. ఫస్ట్ థింగ్ న్యాచురల్గా లేదు. ఒక్కటే నబీల్ బ్రో మీకు చెప్పేది, ఇక్కడ మొన్న ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు ఇక్కడ షేర్ అని రాసుకున్నావు, అది చాలా పెద్ద తప్పు. ఎందుకు తెలుసా? మనల్ని ఎదుటోడు షేర్ అనుకోవాలి, మనకు మనమే షేర్ అనుకుంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోద్ది, ట్రాక్ తప్పుతుంది. నువ్వు ఏం రాసుకోకు, నార్మల్గా వేసుకో. నీ అభిమానులు, నీ ఫ్రెండ్స్ అనుకుంటారు, నబీల్ షేర్రా, వరంగల్కా షేర్రా, గీర్రా ఏదేదో అనుకుంటారు. నువ్వు అది అన్నీ వదిలేసి నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్తో బతుకుతున్నావు, ఓవర్గా చేస్తున్నావు, అందువల్ల చాలా దూరం అవుతున్నావు. ముఖ్యంగా నిన్న జరిగిన రోహిణి నామినేషన్లో ఏంది ఇది? ఈ సింబల్ ఏంది? ఇట్లా అన్నావు, అట్లా అన్నావు, అయ్యో అంటున్నావు, వామ్మ పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు. సో ఆల్రెడీ విన్నర్ నుంచి దిగజారిపోయింది నీ పరిస్థితి. నిన్న లైవ్లో చాలామంది కూడా చెప్తున్నారు, అంటే ఆడియన్స్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డౌన్ అయింది నీ పొజిషను. సో ఇకనైనా కొంచెం బెటర్గా, ఎందుకంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే కన్నడ బ్యాచ్ వాళ్ళతో కలిసి డ్రాప్ అయినావు. ఆ తర్వాత బాగా ఓవర్ చేసి, ఓవర్ అంటే న్యాచురల్గా ఉండాలి, అట్లా లేకుండా చాలా డ్రామాటిక్గా ఉంది, ఆర్టిఫిషియల్గా ఉండవాలి, ఇంకా జారిపోయింది. ఇక టాప్ 5కి వెళ్తాడా లేదా అనే సిచ్యువేషన్ ఉంది. నాకైతే టాప్ 5కి నువ్వు వెళ్తావు, కానీ గట్టి పోటీదారుగా ఉండాలంటే, ఇంకా విన్నర్గా నిలబెట్టుకోవాలంటే ఇంకా బాగా ఆడాలి, జెన్యూన్గా అతి చేయకుండా, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఇది అది ఇంకా ఏదేదో పెట్టుకొని ఈ ఎగురులు బంద్ చేస్తే మంచిగా. ఎందుకంటే నీకు ఆ టాలెంట్ ఉంది, నువ్వు ఫస్ట్లో ప్రూవ్ చేసుకున్నావు. సో కాబట్టి ఇకనైనా మంచిగా ఆడితే బాగుంటుంది. కానీ విన్నింగ్ నుంచి పక్కకు తప్పుకున్నట్టు అనిపించింది. మరి చాలామంది నబీల్ ఫ్యాన్సే వేరే వాళ్ళకి ఓట్లు వేస్తామని చెప్తున్నారు. మీ ఓటును ఎవరికి కన్వర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నబీల్ ఫ్యాన్స్ ఓట్లు ఎవరికి కన్వర్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నేను చెప్పింది కరెక్టా కదా కామెంట్ చేయండి. బాయ్.